అందరికీ వెల్కమ్. ఈరోజు మనం అనగా 22 జూన్ 2021 సెమిస్టర్ 6లో భాగంగా పేపర్ 8 క్లస్టర్ పేపర్లో మనం ఉన్నాం. ఈ పేపర్ మనకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పేపర్. సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేటటువంటి పేపర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి జరిగినటువంటి అంటే నేటి వరకు ఉన్నటువంటి కొన్ని సమకాలీనమైనటువంటి మార్పులను మనం గమనించాలి. సో శివమ్మ, ప్లీజ్ రెస్పాండ్. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో చెప్పగలవా? గత పేపర్లలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అవును సార్. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించింది? ఒక్క నిమిషం సార్. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏ సంవత్సరం ఏ తేదీన జరిగింది? ఆప్షన్స్ ఇవ్వమంటావా అమ్మా? ఇవ్వండి సార్. 1956 నవంబర్ 1, 1957 నవంబర్ 1, 1958 నవంబర్ 1, 1959 నవంబర్ 1. 1956 నవంబర్ 1 సార్. శభాష్, కరెక్ట్ గా చెప్పారు. ఇది గతంలోనే మనం చెప్తున్నాం. 1956 ఫిబ్రవరి 20వ తేదీన పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం 8 మంది మేధావులైనటువంటి తెలంగాణ ప్రాంత వాసులు 9, ఆంధ్ర ప్రాంతము నుంచి 9, మొత్తం 8 మంది పాల్గొని ఢిల్లీలో 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషులు ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీన్నే పెద్ద మనుషుల ఒప్పందము అని లేదా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటారు. మరి ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్తో అటు ఆంధ్ర ప్రాంతము మరియు హైదరాబాద్ సంస్థానముగా గతములో ఉండిన హైదరాబాద్ రాష్ట్రము ఏకమై ఒక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పడడం జరిగిందని గత చరిత్రలోనే మనం గమనించాం. నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదులోనే, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కూడా హైదరాబాదులోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత చరిత్రలో మనం గమనించినటువంటి అంశాల యొక్క పరంపర. మరి ఈ క్లస్టర్ పేపర్ 8A3లో భాగంగా మనకు వచ్చిన పరిణామాలేమిటి, మార్పులేమిటి, రాజకీయ మార్పులేమిటి, ఆర్థిక మార్పులేమిటి, సామాజిక మార్పులేమిటి అనేటటువంటి విషయాన్ని మనం ప్రస్ఫుటం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇందులో మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏమిటి అంటే 1955లోనే అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడానికి ముందే మనకు ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇక్కడ ప్రాజెక్టులు చూడాలమ్మా. మొట్టమొదటిసారిగా నీటిపారుదల ప్రాజెక్టులు, ఆ తర్వాత ఆ నీటిపారుదల ప్రాజెక్టులే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరణలు మనం గమనిద్దాం. అంటే మొదటగా ఈ అంశాలను ఎందుకు గమనిస్తున్నాము అంటే మనిషి బ్రతకడానికి లేదా ఒక రాష్ట్రము దేశము అభివృద్ధి చెందడానికి మనలాంటి భారతదేశంలో వ్యవసాయం ముఖ్య ఆధారం. మరి అటువంటి వ్యవసాయానికి కావలసింది మొట్టమొదటిసారిగా ఏమిటి అంటే నీటి లభ్యత, వాటర్ రిసోర్స్. సో అందుకే 1955వ సంవత్సరంలోనే ఖోస్లా కమిటీ అనే ఒక కమిటీ
నందికొండ ప్రాజెక్టు అనేటటువంటి పేరుతో నాగార్జున సాగర్ అని నేడు మనం పిలుస్తున్నటువంటి ప్రాజెక్టును కృష్ణా నది పైన నిర్మించాలని తలంపు చేయడం జరిగింది. మీరు బాగా గమనించాలి, కృష్ణా నది మనకు చాలా పవిత్రమైనటువంటి నది, కృష్ణవేణి అని కూడా అంటారు. మరి ఈ కృష్ణా నది మీద ఒక ఆనకట్ట నిర్మించాలనేటటువంటి ఒక తలంపు ఏదైతే ఉందో, ఈ తలంపు అనేటటువంటిది తలపెట్టడము అంటే కోస్లా కమిటీ దానికి ఆమోదం తెలపడము, దాన్ని నందికొండ ప్రాజెక్ట్ అనేటటువంటి పేరుతో వ్యవహరించడం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. అయితే ఈ ప్రాంతములో ఉన్నటువంటి సౌకర్యాలను ఈ ప్రాంతంలో నిర్మిస్తే, అంటే ఒక ప్రాజెక్టును నిర్మిస్తే కృష్ణా నది మీద, దాని ముంపుకు ఎంత ప్రాంతము గురవుతుంది, లేదా ఏ ఏ ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందుతుంది, ఏ ఏ ప్రాంతాలను మనము ఒక విధంగా అభివృద్ధి చేయవచ్చు, లాంటి విషయాలను పరిశీలించడానికి వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, చాలా పొడుగ్గా ఉంది పేరు, వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ అనే ముక్త్యాల రాజా, దీన్ని మత్యాల రాజా అని కూడా అంటారు. ఈయన మత్యాల రాజా అయినటువంటి వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ స్థలాలను కూడా పరిశీలించాడు. తన సొంత ఖర్చులతో ఆ ప్రాంతాల్లో పర్యటన చేశాడు ఆయన కాలినడకన. మరి ఇలా నందికొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది కృష్ణానది మీద 1955 డిసెంబర్ 10వ తేదీన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ అని నేడు మనం పిలుస్తున్న ఆనాటి నందికొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది, అంటే ప్రారంభించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయన ఒక గొప్ప మాట అన్నాడు, చాలా గొప్ప విషయం అది, స్టేట్మెంట్ అది. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, అంటే ఆనకట్టలు అంటే ప్రాజెక్టులు, ఆనకట్టలు లేదా ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని ఆయన అన్నాడు. అంటే మరి తద్వారా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ప్రపంచ దేశాలకే కాకుండా భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా వరిని అందిస్తున్నటువంటి ప్రాంతము ఏదైనా ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్. సస్యశ్యామలంగా పంటలు పండేటటువంటి ప్రాంతము. మరి పంటలు పండాలంటే మొదట కావాల్సింది నీరు. కాబట్టి 1955లో ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే 1967 దాకా, అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది ప్రారంభించేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదమ్మా, ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది. ఇటు చూస్తే నల్లగొండ జిల్లా అంటే హైదరాబాద్ రాష్ట్రంలో భాగము, అటు చూస్తే గుంటూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో భాగము. సో అందుకే ఇవి రెండు ప్రాంతాలు తెలుగు భాషనే మాట్లాడతారు. కాబట్టి ఈ తెలుగు భాష మాట్లాడే ప్రజల మధ్య ఒక సంఘీభావాన్ని ఏర్పాటు చేసేటటువంటి తపనతో ఈ ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు బాగా గమనిస్తే వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఇది రాతితో నిర్మించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు. అంతేకాకుండా 1967లో ఇందిరాగాంధీ నీటిని విడుదల చేసింది. శంకుస్థాపన చేసింది 1955లో జవహర్ లాల్ నెహ్రూ. నీటిని విడుదల చేసింది 1967లో, అంటే ఇందిరాగాంధీ విడుదల చేసింది. అంటే సుమారు 8 సంవత్సరాలు పట్టింది దీని నిర్మాణానికి, పూర్తి కావడానికి, నీళ్లు వదలడానికి. 1955. మాలతి వెల్కమ్. మాలతి వినబడుతుందమ్మా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955లో ప్రారంభించి 1967లో పూర్తి చేశారు. అంటే 12 సంవత్సరాల పాటు పట్టిందమ్మా. పుష్కర కాలము అంటాం, గుర్తుపెట్టుకోవాలి మీరు. 1955 దానికి 12 కలుపుకుంటే 1967. మరి అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నీటిని వదిలే సందర్భానికి
కుడి కాలువ, ఎడమ కాలువ అని రెండు కాలువలు నేడు నాగార్జున సాగర్కు ఉన్నాయి. కుడి కాలువ ద్వారా నీటిని వదులుతారు, ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని వదులుతారు. కుడి కాలువ ద్వారా ప్రవహించేటటువంటి నీటి కాలువకు ఏమని పేరు అంటే జవహర్ కాలువ అని పేరు పెట్టారు. అంటే నీటిని విడుదల చేసింది ఎవరు? ఇందిరాగాంధీ. మరి ఇందిరాగాంధీ యొక్క తండ్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. కాబట్టి తన తండ్రి పేరును పెట్టడం జరిగింది. అలాగే ఎడమ కాలువకు లాల్ బహదూర్ కాలువ అనే పేరు పెట్టడం జరిగింది. లాల్ బహదూర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని అర్థం. అంటే ఆయన కూడా ప్రధాని, భారత ప్రధానిగా పనిచేశారు. అంటే ఇటు చూస్తే ఒక ప్రధాని పేరు కుడి కాలువకు, ఇటు చూస్తే ఒక ప్రధాని పేరు ఎడమ కాలువకు పెట్టారు. ఇలా నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లా, ఖమ్మం జిల్లా, ప్రకాశం జిల్లా మొదలగు ప్రాంతాలకు సాగు తాగు నీరు అందించడమే కాకుండా అక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే అర్థము నీటితో విద్యుత్తును తయారు చేయటము. సుమారు 4756 అంటే 4756 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో నీటి ద్వారా ఏం చేస్తారు? కరెంటును తయారు చేస్తారు, విద్యుత్తును తయారు చేస్తారు. అంటే ఇటు తాగునీరు వస్తుంది దీని ద్వారా, ఇటు సాగునీరు వస్తుంది దీని ద్వారా, ప్లస్ ఏం కూడా వస్తుంది? కరెంటు కూడా ఉత్పత్తి అవుతుంది. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టును బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటారు. మరి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రధానంగా ప్రారంభించినటువంటి సందర్భానికి సంబంధించి లేదా దాని నిర్మాణము 12 సంవత్సరాలు పడితే దాదాపుగా ఈ 12 సంవత్సరాలలో మనకు ముఖ్యమంత్రులుగా గమనించదగినటువంటి వ్యక్తులలో నీలం సంజీవరెడ్డి మరియు కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి యొక్క కాలాలలో ఇది ప్రారంభమై పూర్తయిందనేటువంటి విషయం మనం గమనించాలి. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఇంజనీర్ అయిన నిపుణుడు కేఎల్ రావు. కేఎల్ రావు అనేటటువంటి వ్యక్తి ప్రముఖ ఇంజనీరు, తెలుగువాడు. అలాగే దీనికి ప్రధాన చీఫ్ ఇంజనీర్ జాఫర్ అలీ. ఇలా ఈ నీటిని ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి జిల్లాలకు సాగునీరు అందించడమే కాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేయడము, అంతేకాదు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ముంపు ప్రాంతంలో నాగార్జున కొండ, మీరు వినే ఉంటారు, మీకు ఏపీ హిస్టరీలో కూడా నేను చెప్పడం జరిగింది. నాగార్జున కొండ అంటే ఆచార్య నాగార్జునుడు శ్రీ పర్వతం అని పిలువబడిన నాగార్జున కొండ అని కూడా తర్వాత పిలువబడిన ప్రాంతంలో ఒక విద్యాలయాన్ని లేదా విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి మహాయాన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. శాతవాహన రాజుల కాలంలోనే, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే ఆ బౌద్ధ అవశేష భూభాగాలు ఏమైపోయినాయి అంటే మునిగిపోయినాయి నీటిలో. ఎందుకంటే అక్కడ నీటిని మనం ఏం చేస్తాం? రిజర్వాయర్ అంటాం మనం. అంటే రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. వేసవి కాలంలో పంటలు పండేందుకు అవసరమైనటువంటి నీటిని ఇన్ని టీఎంసీలు అనేటటువంటి ఒక ధామాష అంటే వాటాను ఆధారంగా చేసుకుని ఏ ప్రాంతానికి ఏ సమయంలో ఎంత వదలాలనేది ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ మంత్రి లేదా ఇతర మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలు తీసుకుని దేశాన్ని మరియు రాష్ట్రాన్ని, దేశాన్ని సస్యశ్యామలం చేసి పాడి పంటలకు ఒక విధంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రదేశ, భారతదేశ అభివృద్ధిలో కీలకమైనటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనే విషయం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు తొలి పేరు నందికొండ ప్రాజెక్టు. కృష్ణా నది పైన నిర్మించారు. కుడి కాలువ పేరు జవహర్ కాలువ, ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ.
దీనికి శంకుస్థాపన చేసింది జవహర్లాల్ నెహ్రూ. దీని నీటిని విడుదల చేసింది, జాతికి అంకితం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ ప్రాజెక్టుని ఇక్కడ కట్టాలని చెప్పిన కమిటీ అని అంటే ఖోస్లా కమిటీ. ఖోస్లా కమిటీ అత్యంత కీలకమైనటువంటి కమిటీ ఖోస్లా కమిటీ. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండు ప్రాంతాలు తెలుగు మాట్లాడే ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాజెక్టు. నీటి వివాదాలు లేకుండా చేసుకుని భవిష్యత్తులో కూడా పురోగమించాల్సినటువంటి ఆవశ్యకత తెలుగు ప్రాంతాల ప్రజల మధ్య ఉంది, నాయకుల మధ్య ఉంది. రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే, కరువు కాటకాలు లేని ఆంధ్రప్రదేశ్ను చూసుకోవాలి అంటే ఇలాంటి ప్రాజెక్టులు అనేటటువంటివి జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టు ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు, లేదా ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఈ సందర్భంగానే ఆయన ప్రవచించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా మరో కీలకమైనటువంటి ప్రాజెక్టు మనకు కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్. సో ఎనీబడి రెస్పాండ్? శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందమ్మా అంటే, ఆంధ్ర అంటే మనకు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉందా, రాయలసీమలో ఉందా? కర్నూలు జిల్లా. ఎనీబడి రెస్పాండ్? సార్ రాయలసీమ కదా సార్? రాయలసీమలోని నల్లమల అడవులు ఉన్నాయి రాయలసీమలో. ఈ రాయలసీమలోని నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో, ఈ నల్లమల అడవులలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క ఆలయ పరిధి పరిసర ప్రాంతాలలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మరో ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. ఇక్కడ మీరు ఆ పేరులోనే ఒకసారి గమనించండి. శ్రీశైలం, శ్రీ దీనికి ప్రాకృత పదం సిరి. సిరి అంటే సంపద అని అర్థం. శైలము అంటే కొండ లేదా పర్వతం. రెండు అర్థాలు మనం గమనించుకోవచ్చు. అంటే సంపదనిచ్చే స్థలం అని అర్థం. సిరిశైలం లేదా శ్రీశైలం. ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు నేడు ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు. మీరు బాగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నీలం సంజీవరెడ్డి పేరును ఏ ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు పెట్టడం జరిగింది. బాగా గమనించండి. ఇది 1960వ సంవత్సరంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 1981వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టును, ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది కూడా ఏ నది పైన నిర్మించిన ప్రాజెక్టు అంటే కృష్ణా నది పైన నిర్మించిన ప్రాజెక్టు. అంటే బిఫోర్గా చూసుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఆ తదుపరి చూస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఈ రెండూ కూడా ప్రధానంగా కృష్ణా నదిపైనే నిర్మించారు. మరి కృష్ణా నది పైన అది ప్రవహిస్తూ కృష్ణా నది పరిసర ప్రాంతాలు అంటే విజయవాడ పరిసర ప్రాంతాలకు ఆ నది వచ్చేసప్పటికి దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి బ్యారేజీ కట్టారు. దీన్నే కృష్ణా బ్యారేజ్ అంటారమ్మా. కృష్ణా బ్యారేజ్ ప్రాజెక్టు వేరు, బ్యారేజీ వేరు. ఈ కృష్ణా బ్యారేజీని సరార్ధర్ కాటన్ కాలంలోనే కెప్టెన్ ఓర్ అనేటటువంటి ఒక అధికారి నిర్మించడం జరిగింది. అయితే కృష్ణా నది పైన విజయవాడ ప్రాంతంలో నిర్మించి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు అని కూడా గతంలో పిలుస్తూ ఉండే, అంటే ప్రాజెక్ట్ అంటే ఒక ప్రణాళిక అని అర్థం. ఇది అలా పిలవకపోయినా ఏమని మనం గమనించుకోవచ్చు, ప్రకాశం బ్యారేజీ. ఎందుకు ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు అంటే కృష్ణా బ్యారేజీకి ప్రకాశం పంతులు గారు దీనికి కీలకమైనటువంటి అనుమతులు కావచ్చు, దాని
పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకము. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యుల యొక్క పేరు దానికి పెట్టడం జరిగింది. ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు, ఇప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇప్పటికీ కృష్ణా బ్యారేజీ పరిసర ప్రాంతాలు అటు ఆంధ్ర ప్రాంత తెలుగు ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని కూడా పంచుతూ ఉన్నాయి. కేవలం నీటి సమస్యలను తీర్చడమే కాకుండా ఆహ్లాదాన్ని, అంటే అర్థం ఏంటంటే చూడ్డానికి వెళ్ళడం జరుగుతుంది. మీకు తెలుసు, నది తన యవ్వన దశలో అపారమైనటువంటి ఖనిజ లవణాలతో కూడినటువంటి నీటిని సముద్రానికి తరలించుకుని తీసుకుని పోతూ ఉంటుంది. అంటే వరదలు అంటాం మనం, వరదల సమయంలో. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, వాన వస్తే వరద వస్తుంది. మరి ఆ వరద ఒక ఉధృతిగా ప్రవహిస్తూ ఎక్కడికి చేరుకుంటుంది? ఎనీబడి రెస్పాండ్? ఆ నదిలో నీరు ఎక్కడికి పోతుంది? సముద్రంలోని కదా సార్? సముద్రంలో కలుస్తుంది. మరి ఆ సముద్రంలో కలిసే సందర్భంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. మీరు బాగా గమనించాలి, ఇక్కడ సామాజిక పరిణామం ఉంటుందన్నట్టు. ప్రస్తుతానికి మనం గమనిస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తరువాత ఆ పరిసర ప్రాంతాల్లో చేపలు పట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. తద్వారా ఫిషరీ డెవలప్మెంట్ జరిగింది. ఫిషింగ్, హంటింగ్ అంటాం కదా మనం, ఫిష్ హంటింగ్. చేపలను పట్టుకుని జీవించేటటువంటి వారికి అక్కడ ఉపాధి లభించడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ పరిసర ప్రాంతాలు పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, నాగార్జున సాగర్ డ్యాము పరిసర ప్రాంతాల్లో సాగరమాత ఆలయం ఉందమ్మా. మేరీమాత, సాగరమాత అంటే ఎవరో కాదు, మేరీమాత. ఆ సాగరమాత ఆలయం హిందువుల యొక్క దేవాలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. కానీ లోపల ఉండేటటువంటి దేవత మాత్రం, దైవ స్వరూపిణి మాత్రం మేరీమాత. అంటే తమిళనాడులో మనం వేలాంకన్ని అంటాం. మేరీమాత, మరియమ్మ మందిరం, సాగరమాత అంటారు ఆమెను ఇక్కడ. ఇలా క్రైస్తవ సోదరులు తండోపతండాలుగా సాగరమాతను దర్శించుకునేందుకు ఈ ప్రాంతానికి వస్తారు. అలాగే మరో ప్రధానమైనటువంటి పర్యాటక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మ్యూజియం ఉంది అక్కడ. భారతదేశములోనే ఐలాండ్ పొజిషన్ అంటే చుట్టూ నీరు, మధ్యలో మ్యూజియం, చుట్టూ నీరు మధ్యలో మ్యూజియం ఉన్న ఏకైక మ్యూజియం ప్రపంచంలోనే ఏది అంటే గమనించుకున్నట్లయితే నాగార్జున సాగర్ జలాలకు వెనుక భాగంలో ఉన్నటువంటి మ్యూజియం, నాగార్జున కొండ మ్యూజియం. మీరు బాగా గమనిస్తే ఆ నాగార్జున కొండ పరిసర ప్రాంతాలలో పురాతన కాలానికి సంబంధించిన, ఇక్ష్వాకు రాజుల కాలానికి సంబంధించిన ఆచార వ్యవహారాలతో కూడినటువంటి శిల్పాలు లభ్యమైనాయి అన్నాడు. బౌద్ధ మతానికి చెందినటువంటివే కాదు, శైవ మతానికి చెందినటువంటి నిర్మాణాలు కూడా అక్కడ మనం గమనించవచ్చు. అలాగే అక్కడికి పర్యాటకులు వస్తారు కాబట్టి టూరిజం డెవలప్ అయింది. పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ బోటింగ్ కూడా నిర్వహిస్తుంది. బోటింగ్ అంటే ఆ ప్రాంతానికి వెళ్ళటం, అంటే నాగార్జున కొండకు వెళ్ళటం, బోట్లో వెళ్ళటం, ఆ ప్రాంతాలను చూసి తిరిగి మరలా నాగార్జున కొండ నుంచి తిరిగి ఈ యొక్క ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతానికి తిరిగి రావటం, తమ స్వస్థలాలకు వెళ్ళిపోవటం. ఇలా ఈ నందికొండ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు, అంటే నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడం జరిగింది. శ్రీశైలం కూడా అంతే. అది కూడా అద్భుతమైనటువంటి హైడ్రో ఎలక్ట్రిసిటీని అంటే తయారు చేస్తున్న, నీటి ద్వారా కరెంటును తయారు చేస్తున్నటువంటి ప్రధానకరమైనటువంటి ప్రాజెక్ట్. మీకు తెలుసు, బ్రహ్మంగారు ఏం చెప్పారమ్మా, మేధావి బ్రహ్మంగారు, నీటితో దీపాలు ఎలగతాయని చెప్పాడు ఆయన. అంటే అంటారు, కాలజ్ఞానంలో చెప్పారు అని అంటారు. మరి ఆనాడు చాలా మంది ట్రై చేశారు, నీళ్లు గ్లాసులో పోసి దానికి ఒత్తి వెలిగించి ఎందుకు ఎలగలేదు, ఈయన చెప్పింది తప్పు కాదు, ఇలా రకరకాలుగా భావించారు. కానీ నేడు అది సత్యమని తేలుతోంది. అవునా కాదా? ఒకసారి చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్.
ప్లీజ్ రెస్పాండ్ అమ్మా. అవును సార్, దీపం అవునా వెలుగుతున్నాయి కాదా? సార్. అవును అంటే సార్. ఆనాడు మనం ఏమనుకున్నాము, నీటిని పోసి గ్లాసులోనో లేదో ఒక ప్రమిదిలోనో పోసి ఎలిగిస్తే ఎలగతాదేమో నన్ను ప్రయోగం చేశారు. కానీ అది కాదు ఆయన గెస్ చేసింది. దీన్ని ప్రిడిక్షన్ అంటారు. ఆ ప్రిడిక్షన్ అంటే జరగబోయిన ఊహించటం. మరి దీనికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించాల. మన థర్మల్ విద్యుత్ అట్లో జల విద్యుత్ కూడా అట్లాగే ప్రజా అవసరాలను తీరుస్తోంది అన్ని రంగాల్లో కూడా. అలాగే మరో ప్రాజెక్టు మీరు గమనిస్తే పోలవరం ప్రాజెక్ట్. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు నూతన సాంకేతిక సొబగులను అద్దుకుంటున్నది. అంటే దీని పోలవరం ప్రాజెక్టు యొక్క తొలి పేరు శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్టు. కేఎల్ రావు గారు ఆనాడే చాలా ముందే మరి శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్టు అనేటటువంటి నామకరణం చేస్తే ఆ తదుపరి పోలవరం ప్రాజెక్టు అనేటటువంటిది వెస్ట్ గోదావరి జిల్లాలో, అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది పరిసర ప్రాంతాలలో ఈ యొక్క ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు సాంకేతిక నిపుణులు. అలాగే మరో ప్రధానకరమైనటువంటి ప్రాజెక్టు లేదా ఆనకట్ట కండలేరు డ్యామ్. కండలేరు డ్యామ్ ఆసియాలోనే అతిపెద్ద మట్టితో కట్టినటువంటి డ్యామ్ ఇది, కండలేరు డ్యామ్. అంటే మన నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో రాపూర్కి చాలా దగ్గరగా కండలేరు డ్యామ్. ఈ కండలేరు డ్యామ్ నుంచి నీటిని చెన్నైకి తరలిస్తారు. ఈ చెన్నైకి తరలించే ఆ కాలువకు ఏమని పేరు అంటే తెలుగు గంగ ప్రాజెక్ట్ అనే పేరు ఉన్నది, తెలుగు గంగ ప్రాజెక్టు. అలాగే ప్రకాశం జిల్లాలో వెలుగొండ, ఈ వెలుగొండ ప్రాజెక్టు అనేటటువంటిది ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటటువంటి, రైతుల యొక్క కష్టాలను తీర్చేటటువంటి ప్రాజెక్టులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకం అంటే ఎక్కడైతే నీరు లభిస్తుందో ఆ ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల పథకం అంటారు. ఎత్తి ఆ ప్రాంతంలో పోసి అక్కడ ప్రిజర్వ్ చేసి ఆ తదుపరి అవసరాలను తదుపరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ నీటిని ఉపయోగించుకునేటటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ పద్ధతిని పట్టిసీమ ప్రాజెక్టుగా మనం గమనించుకోవచ్చు. మీకు తెలుసు, పంటలు సస్యశ్యామలమైనటువంటి పంటలు ఇప్పుడు పండుతున్నాయి అంటే ఇంకా ప్రాజెక్టుల యొక్క అవసరం మనకున్నది. అలాగే ప్రభుత్వాలు, ఆధునిక ప్రభుత్వాలు నదుల అనుసంధానం అనే మాటను మనం అప్పుడప్పుడు వారు వాడుతూ ఉంటే వింటూ ఉన్నాం. జల నిపుణులు లేదా సాంకేతిక నిపుణులు అందరూ కూడా నదుల అనుసంధానము అంటే గోదావరి నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు, సోమశిల కావచ్చు, వంశధార కావచ్చు, లేదా తుంగభద్ర కావచ్చు, లేదా గోదావరి నది ఉపనదులైన కిన్నెర సాని, ఇంద్రావతి, శబరి, సీలేరు లాంటి వాటిని అభివృద్ధి చేయడం కావచ్చు, మలాప్రభ అనేటటువంటివి కావచ్చు, తుంగ భద్ర అనేటటువంటివి కావచ్చు. వీటన్నిటిని ద్వారా మనము నీటిని సేకరించి నీరు వృధాగా సముద్రంలో కలవకుండా చేసేందుకు ఆనాడు నీలం సంజీవరెడ్డి, అంటే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి పివి నరసింహారావు కావచ్చు, అలాగే మనం గమనిస్తే ఎన్టీ రామారావు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మరి రోషయ్య గారు, కొణిజేటి రోషయ్య గారు కావచ్చు, నలారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత సీఎం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని అంతగా ఇంకా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు పరిపాలించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, దామోదరం సంజీవయ్య కావచ్చు, అదేవిధంగా ప్రధానకరమైనటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచన ఏంటి అంటే సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇప్పుడు మీకున్నటువంటి పేపరు, మరి ఇప్పుడున్న పరిస్థితులు 1956 నాటి పరిస్థితులు ఏమిటి అని మనం బేరీజు వేసుకోవాలి. అంటే 1956లో పరిస్థితి ఎట్లుంది,
2021 అంటే నడువున్న ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయా? ఇప్పుడు పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయా? అభివృద్ధి ఏమైనా సాగిందా లేదా ఆంధ్రప్రదేశ్లో? అది మెయిన్ లక్ష్యం ఈ పేపర్ యొక్క ఉద్దేశం. ప్రాజెక్టులు ఒక్కటే కాదు, పర్యాటకంగా అభివృద్ధి చెందిందా లేదా, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందిందా లేదా, రాజకీయ పరంగా అభివృద్ధి చెందిందా లేదా, మరి భవనాలు, అద్భుతమైన భవనాల పరంగా అభివృద్ధి చెందిందా లేదా, ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సెక్టార్ అభివృద్ధి చెందిందా లేదా, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందాయా లేదా, రవాణా సౌకర్యాలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవాలి అంటే ప్రధానంగా మనకు భూమార్గం ఉన్నది, ప్రధానంగా రోడ్డు మార్గము. ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లను మానవ దేహంలోని నరాలతో పోలుస్తారు కొంతమంది. అంటే రక్తాన్ని సరఫరా చేయడానికి నరాలు ఏ రకంగా ఉపయోగపడతాయో, సిరలు ధమనులు వంటివి గుండెకు రక్తాన్ని ప్రసరింపజేసే క్రమంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ జరగాలి అంటే రహదారులు అభివృద్ధి చెందాలా. మరి గతంలో మనం చూసాం, మన చిన్ననాడు చూసాం, కొన్ని ఏరియాల్లో మట్టి రోడ్లు ఉండేది, కొన్ని ఏరియాలో కంకర రోడ్లు ఉండేది, మరి కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా తారు రోడ్లు ఉన్నాయి. తర్వాత సిమెంట్తోనే రోడ్లు వేసుకునేటటువంటి ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది. ఇదంతా టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే కింద పాదాచారులు నడుస్తూ పోవచ్చు, లేదా ద్విచక్ర వాహనాలు పోతూ ఉండొచ్చు, లేదా ఇతర వాహనాలు పోతూ ఉండొచ్చు. పైన మరలా చాలా వాయువేగంగా హైవేస్ అంటాం. హైవేలు అంటే ఎన్హెచ్, నేషనల్ హైవేస్, చాలా వేగంగా రాష్ట్రాలకు మధ్య సరుకు రవాణా, జన రవాణా, ఇలా గూడ్స్ అనేటటువంటివి కూడా బలీయం కావడానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా తొందరగా సరుకులు కూడా వెళ్ళి చేరడానికి ఈ భూమార్గాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. మెట్రో ట్రైన్స్ లాంటి ట్రైన్స్ ఫెసిలిటీస్ని ఆలోచిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మీకు తెలుసు, గుంటూరు, తెనాలి, మంగళగిరి, విజయవాడ, అదేవిధంగా పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, వీటినన్నిటినీ సాంకేతికంగా అభివృద్ధి చేయడం, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం. ఈ రోజుల్లో చాలా నీరెస్ట్ నీడ్ ఏంటి అంటే మన ముందున్నటువంటి చాలా తొందరగా మనం తయారు చేసుకోవాల్సినటువంటి వ్యవస్థ, వైద్య విధానాన్ని, అంటే సామాన్యుడికి సైతము వైద్యము అందుబాటులోకి రావటం, వేగంగా అతడు కోలుకునేటట్లు చేయటం. ఈ సమస్యను మనం అధిగమించాలి. ఫర్ ఎగ్జాంపుల్, గత తరగతుల్లోనే మనం గమనించాం, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నది. మరి అలాంటివి కొన్ని నిర్మాణం కావాలి. లేదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అంతేకాదు ప్రత్యేక విభాగాలు. ఇన్ని పడకల హాస్పిటల్ అంటుంటాం మనం, 100 పడకల హాస్పిటల్, 150 పడకల హాస్పిటల్. ఈ పడకలేంటి? ఏదైనా జబ్బు చేసినటువంటి వ్యక్తి కొద్ది రోజులు అక్కడ గడిపి, వైద్యుల యొక్క పర్యవేక్షణలో గడిపి, ఆ తర్వాత ఆయన తన స్వగ్రామానికో స్వగృహానికో ఆరోగ్యముతో వెళ్ళగలగాల. అలాంటి అవస్థాపన సౌకర్యాలను మనం కల్పించుకోగలగాల. ఈ సమకాలీన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో భాగంగా మనం దర్శించాల్సినటువంటి అంశము ఏమిటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్ సెక్టార్. అంటే కాలువలు, చెరువులు, బావులు, నదులు, వీటన్నిటి ద్వారా మనం ఏం చేయాలి అంటే వాటర్ను ఒడిసి పట్టుకోవాలా. ప్లస్ ఇంకొకటి ఇంకుడు గుంతలు అన్నాం మనం. ఈ పదం కూడా మీరు చదువుకునే రోజుల్లో, ఇంటర్మీడియట్, 10th స్కూలింగ్ రోజుల్లో ఇని ఉంటారు అన్నమాట. ఇంకుడు గుంతలు అంటాం. ఇంకుడు గుంతలు అంటే ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ రెస్పాండ్, ఎనీబడి హియర్. సార్, ఇంకుడు గుంటలు అంటే అవి 6 అడుగుల వరకు గుంటలు వేసి వాటర్ అందులో నిల్వ ఉంచుతారు సార్. తర్వాత ఏమవుతుంది? ఆ నీరు ఏమవుతుందమ్మా? ఆ నీరు ఏమవుతుంది? వాటర్ ఏమవుతుంది? భూమిలోనికి ఇంకిపోతుంది, అవునా?
అవును సార్. అలా భూమిలోనికి ఇంకిపోయిన తర్వాత భూగర్భ జలాలు పెరుగుతాయి, పైకి పైకి వాటర్ వస్తాయి. అప్పుడు బోర్లలో ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగుల లోతు వేయాల్సినటువంటి మోటారు 50 అడుగుల్లోనే మనకు నీరు అందుతుంది. మరి అలా అవును చేయాలి సార్. అంటే ఏం చేయాలి? ఇంకుడు గుంతలను డెవలప్ చేసుకోవాలి. అవును సార్. ఎస్, ఇది కాన్సెప్ట్ అన్నమాట. అలాగే మరో ప్రత్యేకత ఏంటంటే చెట్లు నాటాలి. చెట్లు నాటడం, చెట్లను నాటి రక్షించడం, 2 పదాలు ఇక్కడ నేను వాడా, గమనించండి. చెట్లను నాటడం, చెట్లను నాటి సంరక్షించటం. రక్షించడం. ఎస్, 1956 నుంచి 2021 దాకా ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆధునిక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, మీకు తెలుసు, మొన్ననే చెప్పుకున్నాం, జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం బాగుంది. మరి అలాగే ఓజోన్ డే కావచ్చు, లేదా ఏదైనా స్వాతంత్ర దినోత్సవ సందర్భాలలో కావచ్చు, లేదా ఏదైనా రిపబ్లిక్ డే దినోత్సవాల సందర్భాలలో కావచ్చు, లేదా ఏదైనా ఎన్సిసి డే లాంటి డేలలో కావచ్చు, ఎన్ఎస్ఎస్ లాంటి డేలలో కావచ్చు, విద్యార్థుల యొక్క భాగస్వామ్యంతో వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించేటటువంటి తత్వంతో, తపనతో ఏం చేయగలగాలి అంటే, చెట్లను నాటి వాటికి ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా కొద్ది రోజుల తర్వాత అవి పెద్దవైన తర్వాత వాటి కిందే మనకు నీడ దొరుకుతుంది, వంట చెరుకు దొరుకుతుంది. వృక్షో రక్షతి రక్షిత అనేటటువంటి మాటకు నిజమైన పరమార్థం దొరుకుతుంది. ప్లస్ వర్షాలు కూడా సకాలంలో పడతాయి. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో రెంటచింతల అనే ఒక ప్రాంతం ఉంది, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకు దగ్గరగా. ఈ రెంటచింతల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అమ్మ. చూడ, అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి ప్రాంతం అది. మరి ఇలాంటి ప్రాంతాలు అధికమైపోతే భూతాపం అంటారు. భూమి ఏమైపోతుంది అంటే, మీకు తెలుసు, కొద్ది రోజులకు వనాలను మనం సంరక్షించుకోకుండా నరుకుతూ పోయినట్లయితే వన వినాశనం అంటారు, వర్షాలు పడవు. ఇప్పుడు రాజస్థాన్ పరిస్థితి అదే. రాజస్థాన్లో తారెడారి అనుకున్నాం మనమే. ఆ పరిసర ప్రాంతాల గతంలో, అంటే త్రేతాయుగ లేదా ద్వాపర యుగ అంటాం కదా, ఇట్లా ఇట్లా ఈ కాలంలో లేదా మనకు చారిత్రాత్మక కాలాల్లో కూడా గమనించుకున్నట్లయితే మంచి వనాలు అక్కడ ఉండేదట, పచ్చటి వనాలు ఉండేదట. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ పరిసర ప్రాంతాలను మానవుడు తన అవసరాలకు వినియోగించుకోవడం ప్రారంభించాడు. అంటే వాటిని కొట్టేసి వంట చెరుకుగాను, ఇళ్ళు కట్టుకోవడానికి కానీ, లేదా ఇతర అవసరాల కోసము వాటిని మొత్తం నరికివేయడంతో ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడక ఆ భూభాగం అంతా ఏమైపోయింది? ఎడారిగా మారిపోయింది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా మనం నిర్మాణాలు చేసిన, వన వినాశనం చేసిన, నీటిని కూడా కాలుష్యం చేసిన, గాలిని కాలుష్యం చేసిన ప్రకృతి విపత్తులు వస్తాయి. అందుకే సమకాలీన ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1956 నుంచి 2021 మధ్య మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ క్రమంలో కాంటెంపరరీ హిస్టరీలో భాగంగా విపత్తులు ఉన్నాయి. మరి ఆ విపత్తులు ఏంటి? ప్రధానంగా మనకు కోస్తా ప్రాంతం ఉంది, అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో అధికంగా ప్రతి సంవత్సరం వార్షికంగా తప్పకుండా ఒక తుఫానైనా మనం చవి చూస్తూ ఉన్నాం. సముద్ర తీర ప్రాంతం లేకపోతే పెద్ద ఇబ్బంది ఏముండదు, కానీ సముద్ర తీర ప్రాంతం మనకు ఉన్నది. అద్భుతమైనటువంటి సంపదతో కూడినటువంటి సముద్ర తీర ప్రాంతం మనకు ఉన్నది. మరి ఈ సముద్ర తీర ప్రాంతంలో సమస్య ఏంటి అంటే, ఉండడం గొప్ప విషయం, సముద్ర తీర ప్రాంతం ఉండడం గొప్ప విషయం. సమస్య ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాలి. కాబట్టి తుఫానులు రావటము మీరు గమనించుంటారు. అక్టోబరు, నవంబరు లేదా డిసెంబర్కు ముందు దాకా కూడా. పోయిన సంవత్సరం చూస్తే 2020లో మనకు డిసెంబర్ 6వ తారీఖున భయంకరమైనటువంటి వర్షాన్ని గమనించాం. అంటే ఒక్కరోజు ఉదాహరణ చెప్తున్నాను, మనం ప్రత్యక్షంగా ఇంకా చాలా రోజులు కూడా చూసాం. మరి ఈ తుఫానులు అధికమైపోతే ఏమైపోద్ది? పంట నష్టం, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, ఇది ఒక విపత్తు.
మన ఆంధ్రప్రదేశ్కు సర్కారు తీరం అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక తీర ప్రాంతం ఉన్నది కాబట్టి విపత్తులలో ప్రధానమైనటువంటి విపత్తు ఏమిటి అంటే తుఫానులు. ఓకే, మరి తుఫానులు వస్తున్నాయి కాబట్టి ఆధునిక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రత్యేక అధికారులను నియమించి, అంతేకాదు తుఫానులు రావడానికి ముందే తీర ప్రాంతాల్లో ఏం చేయడం జరుగుతుంది? తుఫాను షెల్టర్లు నిర్మించటము. షెల్టర్స్, మీరు ఎప్పుడైనా సముద్ర తీర ప్రాంత పర్యటనకు కానీ వెళితే, బీచ్లకు కానీ వెళితే అక్కడ తప్పకుండా ఏముంటాయి అంటే తుఫాను షెల్టర్స్ ఉంటాయి. ఆ షెల్టర్స్లో ప్రభుత్వం నియమించిన అధికారులు అక్కడ ఆయా కాలాలలో ఆయా రోజులకు అక్కడ ఎవరైతే పునరావాసాన్ని అనుభవిస్తూ ఉంటారో, అంటే అక్కడ ఉంటూ ఉంటారో, వాళ్ళకి తాగునీరు మరియు ఆహార పదార్థాలు లేదా ఆహార పొట్లాలు లాంటివి సరఫరా చేస్తుంటారు అధికారుల యొక్క సహాయ సహకారాలతో, ప్రభుత్వం యొక్క సూచన మేరకు. మరి ఆధునిక కాలంలో కూడా ఏర్పాట్లు బలీయంగా ముందుకు పోతూ ఉన్నాయి. అలాగే మరొక సమస్య సునామీ లాంటి హెచ్చరికలు ప్రధానంగా తీరాంధ్ర ప్రాంతంలోని ప్రజలను కూడా భయకంపితులను చేస్తూ ఉన్నాయి. సునామీ తెలుసు మీకు, సునామీ అనే పదం జపాన్ భాషా పదం. మరి ఈ సునామీ అనేటటువంటిది ఎక్కడో సముద్రములో వచ్చేటటువంటి భూకంపాల వలన చాలా వేగంగా సముద్రపు అలలు తీర ప్రాంతానికి దూసుకుని వచ్చి తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను లేదా పట్టణాలను కూడా ముంపుకు గురి చేయడాన్ని ఏమంటారంటే సునామీ అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను కూడా ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితులు కాంటెంపరీగా మనకున్నాయి. కాబట్టి ఒకసారి చెప్పండి, సునామీ అనే పదం ఏ భాషా పదం? ప్లీజ్ రెస్పాండ్ ఎనీబడి. సునామీ అనేది ఏ భాషా పదం? బ్రిటిష్ పదం సార్. కాదమ్మా, జపాన్ భాషా పదం, జపనీస్ అంటారు. జపాన్ భాష నుంచి ఆ పదాన్ని తీసుకున్నారు, సునామీ అనే పదాన్ని ఇది ఒక అమ్మాయి పేరు వాస్తవంగా. జపాన్లో ఇలా సముద్రము పొంగి వేగంగా వస్తూ ఉంటే తన చెల్లెల్ని పిలిచిందట, సునామీ సునామీ అని, పెద్దమ్మాయి. అలా అమ్మాయి సేవ్ కాబడింది, రక్షించబడింది, చాలా ముందుగా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నీటిలో కొట్టుకుని పోకుండా. అప్పుడు దానిని గ్రహించినటువంటి ఒక వ్యక్తి ఆ పదాన్ని వాడాడు. సముద్రంలో నీరు ముందుకు వేగంగా రావడానికి ఆ పదాన్ని పెట్టారన్నమాట. అది అట్లా దానికి ఉన్నటువంటి చరిత్ర, హిస్టరీ. అంటే ప్రతి సంఘటనకు ఒక చరిత్ర ఉంటుంది, మీకు తెలుసు. సో ఇలా మనం ఎదుర్కొంటున్నటువంటి మరో ప్రధానకరమైనటువంటి సమస్య ఏమిటి అంటే నీటి ఎద్దడి. మరి ఇప్పుడు దాకా మనం ప్రాజెక్టులు చెప్పుకుంటూ ఈ నీటి విషయాలకు సంబంధించి చెప్పుకుంటూ మరి నీటి ఎద్దడి కూడా ఉందా అని మనం ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, ఇప్పుడు నేను చెప్పినటువంటి 9 జిల్లాలు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో భాగాలుగా ఉన్నటువంటి జిల్లాలు. మరి ఈ జిల్లాలకు సముద్ర తీర ప్రాంతం దగ్గరగా ఉన్న అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్న కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి మాత్రం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా అన్నాం మనం. ప్రకాశం జిల్లాలో కనిగిరి మొదలగు భూభాగాలను మనం ఒకసారి గమనిస్తే, లేదా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, సీతారాంపురం, మర్రిపాడు లాంటి మండల పరిసర ప్రాంతాలను ఒక్కసారి ఉదాహరణగా మనం గమనిస్తే, మన జిల్లాలోనే లేదా పొరుగు జిల్లాల్లో కూడా పరిస్థితి ఒక దగ్గర నీటి లభ్యత చాలా అధికంగా ఉంటుంది, ఇంకొక దగ్గర నీటి లభ్యత చాలా తక్కువగా లభిస్తున్నది. డ్రాట్ ఫోన్ ఏరియా అంటాం మనం, శుష్క ప్రాంతము. వర్షాలు పడినా అవి తాత్కాలికంగా ఎక్కువ పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ వర్షము అక్కడ నిలవదు. మరి వర్షము ప్రవహించి ముందుకు ప్రవహించేయడం కానీ, లేదా ఆ భూమి స్వభావాన్ని బట్టి, బహుశా ఆ భూమి యొక్క స్వభావం రాతి స్వభావం అయితే అక్కడ నీరు నిలవదు.
ఒకవేళ చెమ్మ ఉన్న కొద్ది రోజులకు అది ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది. ఇలా నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాలను ఏం చేయాలా? వెలుగొండ ప్రాజెక్ట్ అన్నాం, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ప్రకాశం జిల్లాలో కంభం చెరువు ఉంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద చెరువు కంభం చెరువు. మరి ఆ చెరువు నిండాలి అంటే మొదట ఏం కావాలి? వర్షాలు పడాలి. వర్షాలు పడాలంటే దానికి ఏం కావాలి? చెట్లను సంరక్షించుకొని చెట్లను నాటాలి. ఇది ఒక ప్రణాళిక, సైకిల్. నేచర్ అంటే ప్రకృతి తన విధి విధానాలను తనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను బేరీజు వేసుకుని అది ప్రవర్తిస్తుంటుంది. ప్రకృతిని వినాశనం అంటే ప్రకృతిని నాశనం చేయకూడదు మానవుడు. ఒకవేళ నాశనం చేసినట్లయితే ఏమొస్తుంది? ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ సమకాలీన చరిత్రలో మీరు గమనిస్తే ఇవే కాకుండా ప్రాజెక్టులు ఒకవేళ నిర్మించకపోతే జరిగే పరిణామాలను కూడా మనం తగ్గించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దివిసీమ ఉప్పెన అనేది వచ్చింది. పెద్దగాలివాన అంటారు దీన్ని. మరి పెదగాలివాన లేదా దివిసీమ ఉప్పెన లాంటి పేర్లు మనం వాడుతూ ఉన్నాం. మరి అప్పుడు విపరీతమైనటువంటి తుఫాన్లు అంటే గాలి వాన రెండు ఒకేసారి రావటం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అత్యంత భీకరమైనటువంటి ప్రళయము. అంటే నీరే అంటే దీన్ని జలగండం అంటారు. జలగండం నీరు తాగితే బ్రతుకుతున్నాడు మనిషి. నీటి ద్వారా అనేక రకాలుగా మనిషి స్వాంతన పొందుతున్నాడు, సాగు చేసుకుంటున్నాడు, జీవిస్తూ ఉన్నాడు. కానీ పరిస్థితులు ఎట్లున్నాయి? నీరు అధికమైపోతే ఏమవుతోంది? ప్రళయం సంభవిస్తోంది. అగ్ని ఉందనుకుందాం. అగ్ని ద్వారా మానవుడు ఏం చేస్తున్నాడు? వంట చేసుకోగలుగుతున్నాడు, ఇతర రకాలైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తులను సాగించగలుగుతున్నాడు. మరి అగ్ని ఎక్కువైపోతే ఫైర్, అక్కడ మళ్ళా విపత్తు సంభవిస్తుంది. వాయువు అంటే గాలి, మానవుడు పీలుస్తున్నాడు ఆక్సిజన్ ప్రాణవాయువు లాగా. అదే గాలి విపరీతమైపోతే గాలివాన, ఆ గాలి సుడిగుండాలలాగా సుడులలాగా తిరిగితే ప్రళయం. కాబట్టి ప్రకృతి ఎంత ఇవ్వాలో అంత ఇస్తుంది. దానిని సేకరించి మానవుడు తన జీవనాన్ని గడపాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ఆ ప్రకృతి యొక్క అగ్ని జ్వాలలకు లేదా ప్రకృతి యొక్క విలయ తాండవానికి మానవుడు తట్టుకోలేనేడు. కాబట్టి మన వనరులను మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అది దక్షిణ భారతదేశంలోనైనా, ఆంధ్రప్రదేశ్లోనైనా, ఉత్తర భారతదేశంలోనైనా, అది ఎక్కడైనా, ఖండాంతరాలలోనైనా, ఎక్కడైనా ఒకటే. క్లైమాటిక్ కండిషన్స్ మారొచ్చేమో కానీ, అంటే శీతల పరిస్థితులు, ఉష్ణ పరిస్థితులు లాంటివి మారొచ్చేమో కానీ ప్రకృతి తన సహజ ధర్మాన్ని తను నెరవేర్తిస్తుంది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత అధికంగాను, కొన్ని ప్రాంతాల్లో అసలు నీరే దొరకనటువంటి పరిస్థితి కూడా మనకున్నది. మరి వీటిని ఏం చేయాలి ఆధునిక ప్రభుత్వాలు? ఆధునిక ప్రభుత్వాలు ఏం చేయాలంటే రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం కృషి చేస్తుంది. యు నో వెరీ వెల్. ప్రతి ఊరిలో కూడా కేంద్రపు నిధులు కావచ్చు, రాష్ట్రం కూడా నిధులు వెచ్చించి కావచ్చు, పెద్ద పెద్ద టవర్స్ లాగా ఉంటాయి, మీరు గమనించి ఉంటారు. రక్షిత మంచినీటి పథకం అని రాసి ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా. అంటే కొన్ని గ్రామాల్లో లేకపోవచ్చు, కొన్ని గ్రామాల్లో 2 గ్రామాలకు కలిపి ఒక పెద్దదాన్ని కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. మీరు గమనించి ఉంటారు. ఎప్పుడైనా చూసారమ్మా? మీరు చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్. పెద్ద వాటర్ ట్యాంక్ కట్టి దాని పైన రాసి ఉంటుంది రక్షిత మంచినీటి పథకము అని. చూసారా? ఎనీబడి రెస్పాండ్ ప్లీజ్. ఎనీబడి సార్ చెప్పమ్మా. రక్షిత మంచినీటి పథకము అనేటటువంటి బోర్డు ఎక్కడైనా చూసావా నువ్వు? చూడలేదు సార్. చూసాను సార్. ఎక్కడ చూసావు? నీటి ట్యాంక్ మీద సార్. ట్యాంక్ మీద సార్. శివమ్మ, శివమ్మ రెస్పాన్స్ నాతో మాట్లాడు. శివమ్మ, సార్ శివమ్మ
మీ ఊరు అంటే గండవరం నేను చెప్తున్నాను విను. గండవరం ఉంది కదా, పంచాయతీ అవును ఆఫీస్ సార్. తెలుసు కదా, శివాలయంకి పోయే దగ్గర తెలుసు. టర్నింగ్ లో పంచాయతీ ఆఫీస్. తెలుసు సార్. పంచాయతీ ఆఫీస్ మీ ఊర్లో తెలుసు సార్. మరి అక్కడ ఉంది అని నేను అయితే చిన్నప్పుడు చూసినట్టుగా గుర్తమ్మా నాకు. మీ ఊర్లో అంటే మీ ఊర్లో ఉన్నదానికి ఉదాహరణ చెప్తున్నా అంతే. ఉంది సార్, రక్షిత, ట్యాంక్ ఉంది సార్. ఈసారి వెళ్ళినప్పుడు చూడు దానిపైన పేరు ఏదైనా రాసి ఉందా లేదా అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఈ పథకాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ పథకాలను కూడా మనం ఏం చేస్తూ ఉండాలి, గవర్నమెంట్ దేనికోసమో ఈ రకమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది ఆధునిక ప్రభుత్వాలు అనేది మనం గమనించాలి. సో కాబట్టి మన పరిసర ప్రాంతాలను మనం పరిరక్షించుకునేటటువంటి క్రమంలో, అదేవిధంగా నీటిని అభివృద్ధి చేసుకునే క్రమంలో ప్రాజెక్టులే కాదు, చెరువుల పూడికతీత ఆధునిక ప్రభుత్వాలు ఈ పనిని సాగిస్తూ ఉన్నాయి. మీకు తెలుసు. ఇప్పటికీ కూడా అంటే ఏదైనా చెరువు ఉంటే ఆ చెరువును జడ్పీ నిధులు కావచ్చు, కేంద్రం నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, లేదా ఇతర నిధులు ఏదైనా కానీ కావచ్చు, లేదా ఆ గ్రామానికి సంబంధించిన ఎవరైనా నిధులు కానీ ఇచ్చినట్లయితే, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా నిధులు ఇచ్చినట్లయితే ఆ నిధులతో వేసవి కాల సందర్భాలలో ఏం చేస్తారంటే, ఇప్పుడైతే ఆధునికంగా ట్రాక్టర్లను పెట్టి అక్కడ ఉన్నటువంటి మట్టిని మొత్తాన్ని లేదా సగమైనా కానీ ట్రాక్టర్లలో తరలిస్తారు, ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. లేదా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఆ చెరువుకు గట్టును ఏర్పాటు చేస్తారు. గట్టును ఏర్పాటు చేస్తారు. ఎందుకు గట్టును ఏర్పాటు చేస్తారు అంటే, రేపు ఒకవేళ పూడికి తీసిన తర్వాత అధికంగా నీరు వచ్చి ఆ ప్రాంతంలో చేరినట్లయితే ఆ నీటి కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట తెగకుండా పక్క ప్రాంతాల ప్రజలపై పడకుండా ఉండడానికి రివిట్ ఏర్పాటు చేయటం అనేటటువంటి దాంట్లో భాగం. అంటే నీటిని చెరువు రూపంలో మనం ఏం చేసుకుంటున్నామంటే రిజర్వ్ చేసి పెట్టుకుంటూ ఉన్నాం. ఆ చెరువు నుంచి కొంచెం దూరంలో నీటి మడుగులు ఉంటాయి. వీటిని దొరువు అని కూడా అంటారు ఆధునిక పరిభాషలో. దొరువు ఎప్పుడైనా చూసారా మీలో? ప్లీజ్ రెస్పాండ్. దొరువు అంటారు. ఊర్లో మురికి నీరు కూడా పోవడానికి కానీ, ఏదో వర్షపు నీరు పడ్డ తర్వాత ఆ మురికి నీరే దొరువుగా మారుతుంది. దాంట్లో చేపలు కూడా పట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు చూసుంటారు మీ యొక్క పరిధిలో చాలా ప్రాంతాలలో. ఇలా గ్రామములో నీటి లెవెల్స్ అభివృద్ధి చెందడానికి ఆధునిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే, రక్షిత తాగునీటిని అందించడమే కాకుండా చెరువులకు పూడిక తీయించేటటువంటి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అండర్ గ్రౌండ్ వాటర్ ఏమవుతుందంటే తద్వారా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్కూల్స్ లో ఇప్పటికీ మీరు గమనించండి, స్కూల్స్ లో చేతి పంపు మనం చిన్ననాడు తాగేది, చెయ్యి దగ్గర పెట్టుకొని తాగుతూ ఉంటే ఎంత ఆనందంగా తీయగా ఉండేది నీరు, కలుషితం కాని నీరు తాగేది ఆనాడు. అసలు మానవుడు ఆది కాలం నుంచి గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో పరిసర ప్రాంతాల్లో గుహల్లో కావచ్చు, భైరవ కోన కావచ్చు, లేదా మనకు కర్నూలు జిల్లా బెలుం గుహలు కావచ్చు, బొర్రా గుహలు విశాఖపట్నం కావచ్చు, ఉండవల్లి గుహలు గుంటూరు పరిసర ప్రాంతాలు కావచ్చు, మానవుడు ఆనాడు గుహల్లో గడిపాడు. సహజమైన తిండి తిన్నాడు, సహజమైన నీరు తాగాడు, కష్టపడాల్సినంతసేపు కష్టపడ్డాడు, ఎంతసేపు విశ్రాంతి కావాలంటే అంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మానవుడి యొక్క లైఫ్ స్పాన్ ఆనాడు ఎట్టుంది? అధికంగా ఉంది. 150-200 సంవత్సరాలు కూడా బతికిన దాఖలాలు ఉన్నాయట. కారణం ఏంటి? ప్రకృతి నియమాలను పాటిస్తూ, అంటే తనకు తెలియకుండానే మానవుడికి ప్రకృతి నియమాలు పాటిస్తూ ఉన్నాడు. ఎండలో అధిక సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. తద్వారా శరీరంలోనికి కావలసినటువంటి విటమిన్స్ కావచ్చు లేదా అన్ని అందుతూ ఉన్నాయి. కావలసింది తిన్నాడు, స్వేచ్ఛగా నిద్రపోయినాడు. ఆలోచన దృక్పథం అనేటటువంటిది కేవలము ఆ పరిధిని తన అవసరాల కోసమే వినియోగించుకున్నాడు. ఇలా ప్రకృతిని కాపాడుకుంటూ వచ్చాడు. మరి అందుకే ఆధునిక ప్రభుత్వాలు కూడా ప్రకృతి ధర్మాన్ని కాపాడేటటువంటి క్రమంలో పర్యావరణ విపత్తులు సంభవించకుండా ఉండేందుకు చెరువులను, సరస్సులను వీటినన్నిటిని పూడికి తీస్తూ తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. పాడి పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువును, ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఏదైనా బీడు భూములు ఉన్నట్లయితే
వాటిలో పశుగ్రాసాన్ని పెంచేటట్టు చేయటం. పశు సంవర్ధక శాఖ ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడిన తర్వాత మీరు బాగా గమనిస్తే ఇప్పటికి కూడా 2021లో కూడా పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అన్నాం మనం. పాడి పరిశ్రమ అంటే ఏంది? పాల ఉత్పత్తులు, పాలు. ఆ పాల ద్వారా వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, మజ్జిగ కావచ్చు, వెన్న కావచ్చు, జున్ను కావచ్చు, ఇలా అనేక పదార్థాల పాల నుంచి వస్తాయి. మరి వాటికి కావలసినటువంటి అంతటి పశుగ్రాసాన్ని వేసినట్లయితే అంతటి పరిశ్రమ మనకు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటిది. కుటీర పరిశ్రమగా కూడా అభివృద్ధి చెందింది. ఇప్పటికీ మీరు గమనిస్తే పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన కృషి చేస్తున్నది. ఇప్పుడు మనం టీ తాగాలి, ఉదయాన్నే టీ తాగాలి. టీ తాగి అలవాటు. దాంట్లో ఏం కలుపుకుంటాము? తేయాకు కలుపుకుంటాం. తేయాకు కలుపుకోకపోయినా పర్వాలేదు, మనం పాల ఉత్పత్తులతో కూడిన ఆ ద్రవాన్ని కానీ తాగినట్లయితే, అంటే పాలను కానీ తాగినట్లయితే శరీరానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి నుంచి పొందుతుంది, విటమిన్స్ను పొందడం జరుగుతుంది. కాల్షియం లాంటి పదార్థాలు ఆ పాలలో ఉన్నాయని మేధావులైన శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇలా పాడి పరిశ్రమ అభివృద్ధిలో అంతటి కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి న్యూట్రిషన్స్తో కూడినటువంటి ఫుడ్ అది. కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవడం అనేటటువంటి దానికి ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఆధునిక ప్రభుత్వాలు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలే పశువులే కాదు, గొర్రెలు, మేకలు కావచ్చు, వీటినన్నింటినీ అభివృద్ధి చేయడానికి వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో అధికారులకు నిధులు కూడా మంజూరు చేస్తూ ఉంది. మీకు తెలుసు, ఇప్పటికీ చాలా బర్రెలు అంటాం మనం, గేదెలు అంటాం, బర్రెలు అంటాం, పదం వేరేదైనా ఆ బర్రెలు గేదెలకు ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. ఒక రైతుకి ఇచ్చిన తర్వాత, లేదా ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత, లేదా ఒక మహిళకో లేదా మహిళా సంఘాలకో ఇచ్చిన తర్వాత వాటి చెవు మీద ఒక కమ్మ కుట్టు ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? పశువులకు లేదా గొర్రెలకు కావచ్చు, ఎట్లకైనా కాదు, ప్రధానంగా పశువులకు ఈ చెవికి ఒక లోహముతో కూడినటువంటి ముద్ర వేసినటువంటి రింగు ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఏమో పశువులకి సార్? పశువులకు. అవును సార్, వేస్తుంటారు సార్. గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు సార్ అవి. ఎక్సలెంట్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తుంటారు. అలాగే ప్రతి మండలానికి తప్పకుండా ఒక వెటర్నరీ హాస్పిటల్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఏర్పాటు చేయడము ఆధునిక ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలలో చాలా గొప్ప నిర్ణయాల్లో ఒకానొక నిర్ణయము వెటర్నరీ. చూడండి, వెటర్నరీ అంటే పశు వైద్యశాల. మనిషికేనా జబ్బులు వచ్చేది, పశువులకు రావా? మనుషులైతే మాట్లాడగలరు కాబట్టి, తన బాధను చెప్పుకోగలరు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళగలరు. కానీ పశువులు చెప్పుకొనలేవు. ఆ పశువులకు వచ్చినటువంటి వ్యాధి కావచ్చు, ఆ పశువులకు ఏదైనా కానీ గాయమైనట్లయితే ఆ గాయాన్ని కానీ మాన్పడానికి, లేదా వాటికి తిరిగి మరలా నూతన జీవనాన్ని కల్పించడానికి ఆధునిక ప్రభుత్వాలు వెటర్నరీ కాలేజీలే కాకుండా, వ్యవసాయ విశ్వవిద్యాలయాలే కాకుండా, పశు గణాభివృద్ధికి మేలు రకం జాతి ఉత్పత్తులను కూడా, ముర్రా గేదెలు లాంటి వాటిని, పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని సాహిల్వాల్ గేదెలు లాంటి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ ఎందుకు అందిస్తున్నారు ప్రజలకు అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి అని గమనించుకోవచ్చు మనం. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశు గణాభివృద్ధికి ఆధునిక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. అలాగే వ్యవసాయ అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగం, అగ్రికల్చరల్ సెక్టర్ డెవలప్ కావడానికి మనకు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉందమ్మా మనకు. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ ఆచార్య ఎన్జి రంగా తెలుసా? సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఆచార్య ఎన్జి రంగా పేరిందరామా? హలో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో
హలో